वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दना पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्तु दुग्धं गीतामृतं महत्तु। భగవద్గీత 2వ అధ్యాయము, భగవద్గీత 3వ అధ్యాయము, కర్మయోగము. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. శ్రేయాన్ స్వధర్మః విగుణః, గుణము లేనిదైనను స్వధర్మమే శ్రేయస్సు. పరధర్మాత్ సు అనుష్ఠితాత్, బాగుగా ఆచరింపబడినటువంటి పరధర్మము కంటే గుణరహితమై ఉన్నప్పటికీ కూడా స్వధర్మమే మేలు. స్వధర్మే నిధనం శ్రేయః, స్వధర్మమునందు మరణించినప్పటికీ కూడా అది శ్రేయస్సే కలుగుతుంది. పరధర్మ భయావహ, పరధర్మము భయానకమై ఉన్నటువంటి విధానము. ఈ విషయమై మనం గతంలో కూడా కొంతవరకు చెప్పుకోవడం జరిగింది. స్వధర్మము పరధర్మము, ఇది సొసైటీలో ఏ అయితే 4 వర్ణాలు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనబడేటువంటి ఆయా వర్ణస్థులు ఆయా ధర్మాలు అనేటువంటి ఆచరించగలిగితే అదే వాళ్లకు శ్రేయస్సు అని, ఇతర ధర్మాలలోకి పోయినట్లయితే అది మరి భయానకమై ఉన్నటువంటిది అనేదిగా ఒక సామాన్య అంశముగా మానవ సమాజంలో ఉన్నటువంటి ఒక ధర్మాచరణ ఏదైతే ఉన్నదో దానిని అనుసరించి చెప్పేటువంటి అర్థాలు ఆ ప్రకారంగా ఉంటాయి. చాలామంది మహాత్ములు ఈ ప్రకారంగానే మనకి చెప్పటం జరిగింది. దీని విషయమై మన గతంలో స్వధర్మం అని చెప్పనేటువంటిది ఆత్మధర్మము. స్వ అంటే తాను, ఇది జ్ఞానపరమై ఉన్నటువంటి అంశం. అదేమో ధర్మపరమై సొసైటీ సమాజానికి సంబంధించినటువంటి ఆ ధర్మాచరణ విషయంలో మనం అది చెప్పుకోవడం జరిగింది. ఇక ఆత్మ సంబంధమై ఉన్న విషయంగా వచ్చినట్లయితే మరి గతంలో కొంత మనం చర్చించుకున్నాము. శ్రేయాన్ స్వధర్మ విగుణ పరధర్మాత్ సు అనుష్ఠితాత్, పరధర్మము కంటే సు అనుష్ఠితాత్, సు బాగుగా, అనుష్ఠితాత్ అనుష్ఠించేటువంటి విధానం. ఇక్కడ మనం గమనించినట్లయితే స్వ పర 2 అంశాలు. స్వ అంటే తాను, పర అంటే తనకంటే వేరుగా ఉన్నటువంటివి. తైత్తరీయంలో కూడా ఆప్నోతి స్వరాజ్యం అని అన్నారు. తైత్తరీయ ఉపనిషత్తు శిక్షావల్లి 6వ అనువాకంలో స్వరాజ్యం ఆప్నోతి అన్నారు. స్వరాజ్యమును పొందినటువంటి వాడు మనసస్పతిం వాక్పతి చక్షుష్పతి శ్రోత్రపతి, అతగాడు మనస్సుకి ఆధిపత్యం వహించి ఉంటాడు, ఇంద్రియాలకు ఆధిపత్యం వహించి ఉంటాడు,
విజ్ఞానానికి ఆధిపత్యం వహించి ఉంటాడు అని ఈ ప్రకారంగా మనకి ఒక మరి ఈ స్వరాజ్యం అనేటువంటిది ఆత్మరాజ్యముగా ఆత్మస్వరూప స్థితిలో ఉండేటువంటి అంశాన్ని మనకు తైత్రీయం బోధిస్తూ ఉన్నది. కాబట్టి ఆ ప్రకారంగా స్వరాజ్యం ఆపునోతి అనే మాట చూసినట్లయితే స్వ అనగా ఆత్మ అనే అర్థం వస్తుంది. అక్కడ తానంటే ఆత్మ. ఈ ఆత్మ కంటే అన్యముగా ఉన్నటువంటివి అనాత్మ. దీన్నే పరమాత్మ 13వ అధ్యాయంలో క్షేత్రజ్ఞ విభాగ యోగము అన్నారు. క్షేత్రము క్షేత్రజ్ఞుడు విభజించుట. కాబట్టి క్షేత్రము అని చెప్పి అన్నప్పుడు మరి ఇక్కడ స్థూల దేహము, సూక్ష్మదేహము, కారణదేహం ఈ మూడు కూడా క్షేత్రముల కిందే వస్తాయి. మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియదశయకంచ పంచచ ఇంద్రియగోచరాః ఇచ్ఛా ద్వేషం సుఖం దుఃఖం సంఘాతశ్చేతనా ధృతి ఏతత్తు క్షేత్రం అని స్వామివారు కూడా ఈ క్షేత్రం అనేటువంటి దానిని చక్కగా వివరించి చెప్పారు. దాంట్లో ఏతత్తు క్షేత్రం, ఇవన్నీ కూడా క్షేత్ర సంబంధమై ఉన్నటువంటి అంశములు అన్నాడు. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. క్షేత్రజ్ఞం ఈ సమస్తాన్ని ఎరిగేటువంటి వాడు లోపల ఉన్నాడు ఒకడు, వాడు క్షేత్రజ్ఞుడు అన్నారు. అనగా క్షేత్రం అంటే స్థూల దేహము, సూక్ష్మదేహము, కారణదేహం తీసుకున్నప్పుడు మరి ఈ స్థూల దేహ సంబంధమై ఉన్న అంశాలు కానీ, సూక్ష్మదేహ సంబంధమై ఉన్న అంశాలు కానీ, కారణదేహం యొక్క సంబంధ అంశము కానీ అన్నిటినీ కూడా తెలుసుకుంటూ ఉన్నటువంటి వాడు కాబట్టి ఆయన్ని క్షేత్రజ్ఞుడు అని చెప్పి అన్నారు. ఆత్మకు వర్తించేటువంటి అంశం. కాబట్టి ప్రకారంగా మరి మనం చూసినట్లయితే శాస్త్రంలో క్షేత్రజ్ఞుడు, క్షేత్రము రెండు, చేతనము అచేతనము, ఆత్మ అనాత్మ, ఈ ప్రకారంగా ఉన్నటువంటివి మనం గమనించినట్లయితే మరి నీవనగా ఏదనే విషయం వచ్చినప్పుడు సచ్చిదానందమై ఉన్నటువంటి బ్రహ్మం నీవు. అందువల్ల శాస్త్రం చెప్పే మాట నీవు బ్రహ్మము అని చెప్పి అంటూ ఉన్నాయి. అజ్ఞాన కారణంగా నేను దేహము, నేను సూక్ష్మదేహము అనే ప్రకారంగా ఈ దేహమునందు మన యొక్క అస్తిత్వాన్ని ఆపాదింపజేసుకున్నాం. కానీ శాస్త్రం చెప్పే మాట నువ్వు దేహములు కావు, ఆత్మస్వరూపుడవు. సత్తు చిత్తు ఆనందాత్మకమై ఉన్నటువంటి స్వరూపము నీవు. ఇది మనకు చెప్పే విషయము. కొంత విచారించినట్లయితే కూడా మనకు ఆ విచారంలో నేను సత్యస్వరూపుణ్ణి అని, జ్ఞానస్వరూపుణ్ణి అని, నేను ఆనంద స్వరూపుణ్ణి అనే విషయం కూడా చక్కగా అవగాహనకు వస్తుంది. విచారణ చేస్తే మాత్రం అవగాహన వస్తుంది. కనుక శాస్త్రవాక్యం పట్ల మనం విశ్వాసాన్ని ఉంచాలి. కాబట్టి చెప్పినట్లుగా నీవు బ్రహ్మము అని చెప్పి అంటూ ఉన్నాయి. అహం బ్రహ్మాస్మి మహాత్ములు పలికే మాట. కాబట్టి ప్రకారంగా ఎవరు నేను అనే విషయం చూసినట్లయితే ఆత్మను, పృచగాత్మ పరమాత్మల ఏకమై ఉన్నటువంటి బ్రహ్మము, నేననగా బ్రహ్మము. అందువల్ల జ్ఞానులు యోగ సమాధిని పొందినప్పుడు అహం బ్రహ్మాస్మి అని చెప్పి అంటూ ఉన్నారు. ఆ ప్రకారంగా సర్వోన్నతమై ఉన్నటువంటిది, సచ్చిదానందమై ఉన్నటువంటి, ఆనందాత్మకమై ఉన్నటువంటి ఆ బ్రహ్మము నేను అని. నీకంటే అన్యముగా ఉన్నటువంటివి దేహాది ఇంద్రియాలు. ఇవన్నీ కూడా ఈ దేహాది ఇంద్రియములు ఆచరించేటువంటి వ్యవహారం, అవి నీ యొక్క మరి పరధర్మములు అనబడతాయి. పర అంటే నీకంటే అన్యముగా ఉన్నటువంటి ఏ మనోబుద్ధి ఆది ఇంద్రియాలైతే ఉన్నాయో వాటికి ఉన్నటువంటి మరి ధర్మములు వాటికి ఉన్నాయి. వాటి స్వాభావికముగా ఏర్పడ్డటువంటివి అన్నీ కూడా ధర్మము అని చెప్పారంటే స్వాభావికముగా ఏర్పడి ఉన్నటువంటి అంశము.
ఇవి ప్రకృతి ద్వారా ఏర్పడ్డటువంటి అంశములు. ఈ అనాత్మకు సంబంధించి ఉన్నటువంటివన్నీ కూడా ప్రకృతి ద్వారా ఏర్పడ్డటువంటివి. ఆకాశము యొక్క పరగభాగము వాయువు యొక్క అర్ధాంశానికి అవకాశం ఇవ్వటం కారణంగా మనస్సు పుట్టేను. ఇది మనస్సుకి స్వాభావికంగా ఏర్పడ్డటువంటి ధర్మం. ఏమిటంటే ఆ పరగభాగం ఆకాశమే, కానీ దాంట్లో అంశం వాయువు చేరింది. అందుచేత అదేం చేస్తూ ఉంటుందంటే కదిలి కదులుతూ ఉంటుంది ఎప్పుడు. చంచలం. ఎందువల్ల ఈ చపలత్వం మనసుకు వచ్చిందాయా అంటే దాంట్లో మరి వాయువు యొక్క అంశం చేరింది కాబట్టి దాని స్వాభావికము, అది కదులుతూనే ఉంటుంది అంతే. ఎట్లయితే వాయువు నిలకడగా ఉండదో అట్లాగా ఈ మనసు అనేది కూడా నిలకడగా ఉండదు, కదులుతూనే ఉంటుంది, వాయువులా కదులుతూ ఉంటుంది. దాని యొక్క ధర్మం అది. ఆకాశం యొక్క పరగభాగం అగ్ని అర్ధాంశానికి ఉష్ణత్వం ఇవ్వటం కారణంగా, చలన అవకాశం ఇవ్వటం కారణంగా మరి బుద్ధి పుట్టెను అన్నారు. అందువల్ల బుద్ధికి ఉన్నటువంటి స్వాభావిక ధర్మం ఏమిటంటే అగ్ని అంశతో ఏర్పడింది కాబట్టి అది శుద్ధముగా ఉంటుంది. ఎట్లయితే అగ్ని సర్వభక్షక, అన్నిటినీ భక్షించినప్పటికీ కూడా పావక, పావకుడై ఉన్నాడు. అగ్ని మరి పావకుడు, శుద్ధము అని చెప్పి అన్నారు. ఆయనకి ఏ దోషాలు అగ్నికి అంటవు అని. ఆ ప్రకారంగా అగ్ని యొక్క అంశతో పుట్టడం కారణంగా ఇక్కడ ఏమైందంటే బుద్ధి కూడా ఎప్పుడు నిశ్చలంగా ప్రశాంతంగా దేన్ని అంటకుండగా, ఏ వ్యవహారాలు చిక్కుకోకుండా, ఏ సమస్యల్లో పడకుండా తాను ఉంటుంది. తనను ఆశ్రయించిన వారిని కూడా రక్షిస్తుంది అది. ఎందుకంటే బుద్ధి యొక్క స్వాభావికముగా ఏర్పడేటువంటి ధర్మం అగ్ని అంశతో అది పుట్టడం కారణంగా అగ్ని సంభవ అన్నారు. అగ్నిగుండం నుంచి మరి ద్రౌపది పుట్టిందన్నారు. అగ్నిగుండం నుంచి ఇంకా అనేక మంది పుట్టినట్లు మన చరిత్రలో వస్తూ ఉన్నాయి. ఆ ప్రకారంగా బుద్ధి అనేది అగ్నిగుండం నుంచి పుట్టింది కాబట్టి అది ఎప్పుడు కూడా శుద్ధంగానే ఉంటుంది, వ్యవహారం కూడా చక్కగా ఉంటుంది, తొందరపాటుతనం ఉండదు. కానీ మనసు ఏమిటంటే అది వాయువు అంశంతో ఏర్పడటం కారణంగా అది ఎప్పుడు కదలికలు కలిగి ఉండే విధానం వాయువు యొక్క స్వభావం కాబట్టి దానికి ఆ ధర్మం అనేది దాని ద్వారా వచ్చింది అంతే. చంచలం హిమనః కృష్ణ అని అర్జునుడు వాపోయాడు. చెప్పేదేముంది, చంచలంకి మనః చంచలమే అది. చెప్పేదేముంది, ఇంకా కదిలే స్వభావం కలిగి ఉంది కాబట్టి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ ప్రకారంగా మరి బుద్ధి యొక్క అంశం చూస్తే అది ఎట్లా ఉందయ్యా అంటే చాలా శుద్ధంగా ఉంటుంది. అందువల్ల ఎవరినైనా మనం బుద్ధిమంతులు, చాలా బుద్ధిమంతుడు రాతాడు, చాలా బుద్ధిమంతుడు అయ్యా అన్నాం అనుకోండి, ఎవరు సంతోషిస్తారు. అదే ప్రకారంగా మరి ఆకాశం యొక్క పరగభాగము పృథివీ అర్ధాంశానికి అవకాశం ఇచ్చింది. దానివల్ల ఏం పుట్టిందంటే అహంకారం అనేది పుట్టింది. ఈ అహంకారం ఏంటంటే కాఠిన్యం. అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే పృథివీ కఠినం సా పృథివీ అన్నారు. పృథివీ యొక్క స్వాభావిక తత్వం అహంకారంలో వచ్చింది కాబట్టి ఈ అహంకారం అనేది కలిగి ఉన్నవాడు, వ్యవహారం కలిగి ఉన్నవాడు అహంకారి అని చెప్పని అంటారు. కాబట్టి అహంకారుడురా, కఠినుడు, కరగడు, ఎన్ని మాటలు వాడుతూ ఉంటారు. కారణం ఏంటి? అగ్ని, అది పృథివీ కనుక పృథివీలో మరి చాలా కాఠిన్యమే ఉంటుంది. యత్ కఠినం సా పృథివీ అన్నారు కదా. ఆ కాఠిన్య విధానము నీకేమైందంటే అక్కడ అహంకారానికి వర్తింపబడింది. అది ఎవరైనా అహంకారం కలిగి ప్రవర్తించేటువంటి వాళ్ళు ఉన్నప్పుడు మనం వాళ్ళని ఎదురుగా నువ్వు అహంకారివిరా అని చెప్పి అన్నాం అనుకోండి, వాడు మహా కోపం వస్తుంది. నేను అహంకారినా, ఎంత మాట అంటావా?
అదే కనుక నువ్వు చాలా బుద్ధిమంతుడు రా అని చెప్పానండి, సంతోషపడతాడు, ఆనందపడతాడు. 1000 రూపాయలు చేతిలో పెట్టి ఎంజాయ్ చేసుకోమని చెప్పని అంటాడు పైగా. ఇప్పుడు ఏమైంది ఇక్కడ అంటే, మరి బుద్ధికి ఉన్నటువంటి ఒక చక్కటి స్వాభావిక విధానం ఉంది కాబట్టి అది అగ్ని యొక్క అంశంలో పుట్టింది కనుక ఆ బుద్ధిని ఉద్దేశించి ఎవరినైనా మాట్లాడాము అంటే వాళ్ళు సంతోషపడతారు. లేదా మరి ఆ ఆకాశం యొక్క పరగభాగమే పృథివిలో చేరి అహంకారంగా పుట్టిందనుకోండి, దాంతో కలిసి వ్యవహరించేటువంటి వాళ్ళని అంటే పెద్ద అహంకారి అనే మాట వాడటం జరుగుతుంది. ఏదో వాడినప్పటికీ కూడా చాటున మాటున అనాలే కానీ ఎదురుగా పోయి అని చెప్పి అన్నావు అనుకోడు, కొట్టి పారేస్తాడు. నేను అహంకారం ఏంటంటారా అని కొట్టేస్తాడు. కాబట్టి ఏదన్నా ఎదురుగా మాట్లాడాల్సి వస్తే నువ్వు చాలా బుద్ధిమంతుడివి అని చెప్పి అన్నాడు చాలు, సంతోషపడతాడు. అంతే తప్ప నువ్వు అహంకారివి అని చెప్పి అన్నావు అనుకోండి, గొడవలు వచ్చేస్తాయి. రెండు ఆయనలోనే ఉన్నాయి, అహంకారము ఉన్నది, బుద్ధి కూడా ఉన్నది. ఈ బుద్ధి అనేది అగ్ని అంశతో పుట్టి అది ఒక చక్కటి వ్యవహారంగా ఉన్నది. ఈ అహంకారం అనేది కాఠిన్యం కలిగి కరగొండగా తన వ్యవహారం అంతా కూడా తన గుప్పిడి చెట్లో పెట్టుకుని వ్యవహరించే విధానం అహంకారం. అహంకారి అంటే ఒప్పుకోరు. ఈ ప్రకారంగా మరి అహంకారం అనేది ఉన్నప్పుడు వాడు అహంకార స్వభావంతోనే ప్రవర్తిస్తాడు. ఎందుకంటే దాని స్వాభావికముగా తల్లి నుంచి వచ్చేటువంటి పోలిక. ఆకాశం తండ్రి అయితే పృథివీ మాత అయితే పృథివీ మాత అన్నారు కదా, భూమాత. కాబట్టి అక్కడి నుంచి వీడు పుట్టి వచ్చాడు. అందువల్ల ఇదేంటంటే అహంకారము అని చెప్పి అన్నారు. పృథివీ నుంచి పుట్టినవాడేగా ఈ హిరణ్యకశిపుడు, అది నరకాసురుడు. పండుగ కూడా చేసుకుంటాం మనం. ఈ ప్రకారంగా మరి ఈ అహంకారం అనేది ఏంటంటే దాంట్లో ఏముందా, కాఠిన్యము, కఠినుడు అంటారు, ఇటు కరగడు అంటారు. ఆ యొక్క విధానం, ఆ ధర్మం ఎక్కడి నుంచి వచ్చింది? పృథివీ నుంచి వచ్చింది. అది ఆకాశం పరగ భాగమే. దాంట్లో ఏమైందంటే పృథివీ యొక్క అంశ ప్రవేశించటం కారణంగా అది కాఠిన్యగా వ్యవహరిస్తుంది. కాబట్టి అక్కడ అహంకారం అనే పదం వాడారు. అహంకారం అనే పదం అది దాంట్లో చాలా అంశాలు ఉన్నాయనుకోండి, అందులో కూడా పోవద్దు మనము. అది అదే ప్రకారంగా మరి ఆకాశం యొక్క పరగభాగము జలంలో పోయి కలిసింది. ఆ కలవటంతో చిత్తం అనేదిగా ఏర్పడింది ఆ పరగభాగం. మరి చిత్త చాంచల్యము అంటూ ఉంటారు, చిత్త చపలత్వము. కారణం ఏంటంటే మరి జలంలో కూడా కొంత కదలికలు ఉన్నాయి. జలం కదలిక కలిగి ఉంటుంది. కాబట్టి ఆ ప్రకారంగా మరి ఈ చిత్త చాంచల్యము అని చెప్పిన మాట వాడతారు. ఇవన్నీ ఏమిటయ్యా అంటే ఎందువల్ల ఏర్పడ్డాయి ఇవన్నీ అంటే ఆయా పంచభూత సంబంధ అంశాలు వీటిల్లో ప్రవేశించి ఉన్నాయి. కాబట్టి మరి కఠినంగా ఉండటం అహంకారం ఏంటంటే కాఠిన్యం గల పృథివీలోంచి పుట్టింది. కాబట్టి చపలంగా ఎందుకు ఉందని చెప్పానంటే చిత్తం జలంలోంచి పుట్టి వచ్చింది. కాబట్టి బుద్ధి చాలా నిదానము శుద్ధాత్వంగా ఎందుకు ఉందాయా అంటే అది అగ్ని నుంచి పుట్టి వచ్చింది. అందువల్ల వాటికి ఆయా ధర్మాలు వాటి యందు ఆరోపితం చేయబడ్డాయి, వాటి నుంచి ఏర్పడ్డాయి. కాబట్టి ఆ ప్రకారంగా అవి ప్రవర్తిస్తూ ఉన్నాయి. అంతరేంద్రియములే కాదు, బాహ్యేంద్రియములు కూడా చూస్తే మనకి ఇదే అర్థం గోచరం అవుతుంది. శ్రోత్రం అనేది శబ్దం వినటం ఆకాశం నుంచి పుట్టింది. కాబట్టి ఇట్లాగా మరి కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు ఇవన్నీ ఏ ఏ భూతాల నుంచి అవి ఆవిర్భావం అయ్యాయో అవి వాటి యొక్క సంబంధమై ఉన్న పనులే చేస్తాయి తప్ప మరొక అన్య పనులు అవి ఏవి కూడా చేసే విధానము ఉండదు.
ఎందుకంటే నేత్రం అగ్ని ద్వారా పుట్టింది కాబట్టి నేత్రం చూస్తూనే ఉంటుంది. ఆకాశ అంశంతో పుట్టింది కాబట్టి శ్రోత్రం శబ్దాన్ని వింటూ ఉంటుంది. పృథ్వీ జలం యొక్క అంశంతో పుట్టింది కాబట్టి జిహ్వ రసాలని గ్రహిస్తుంది. పృథ్వీ యొక్క అంశంతో పుట్టింది కాబట్టి ఘ్రాణం అది పృథ్వీ సంబంధ గంధాన్నే తీసుకుంటూ ఉంటుంది. వీటికి జన్మతః వచ్చినటువంటి స్వాభావిక లక్షణాలు, వాటినే ధర్మములు అని చెప్పి అన్నారు. కాబట్టి మన శరీరములో జరుగుతున్నటువంటివన్నీ కూడా ఆయా సమయానికి వాటి యొక్క సంబంధమై ఉన్నటువంటి గుణాలకు లోబడి ప్రవర్తించేటువంటివిగా ఉన్నాయి. కాబట్టి 25 తత్వాలు ఇవన్నీ కూడా అనాత్మ యొక్క సంబంధమై ఉన్నటువంటి అంశాలను సంతరింపజేసుకుని అవన్నీ వ్యవహరిస్తూ ఉన్నాయి. ఇవి అనాత్మ యొక్క సంబంధమై ఉన్నటువంటి ప్రవృత్తి అని అర్థం. అవి వాటికి ఉన్నటువంటి వృత్తులు ఆయా పంచభూత సంబంధమై ఉన్నటువంటి వాటి నుంచి ఆ విధంగా వాటికి ఏర్పడి ఉన్న విధానంలో అవన్నీ కూడా ప్రవర్తిస్తూ ఉన్నాయి. ఈ ప్రవర్తించేటువంటి ఇంద్రియాలన్నీ కూడా ఇవన్నీ చూస్తే నీకంటే అన్యముగా ఉన్నటువంటివి అర్థం. గమనించండి విషయాలన్నీ కూడా. ఇవి పరధర్మం. పర అంటే నీకంటే అన్యముగా ఉన్నటువంటి అనాత్మ సంబంధమై ఉన్నటువంటి వాట్లను పరధర్మం. ధర్మం అంటే వాడు స్వాభావికముగా ఉన్నటువంటి ప్రవృత్తి, దాని ధర్మం అంటారు. స్వాభావిక విధానమే ధర్మం అని చెప్పని అంటారు. ఇట్లా కర్మేంద్రియాలు చేసుకోండి, అవి కూడా మరి వాగేంద్రియము. ఎందువల్ల ధర్మం కలిగి ఉందయ్యా అని చెప్పనంటే అది ఆకాశం యొక్క అంశతో చేరి ఉన్నది కాబట్టి దానికి ఆ ధర్మం అనేటువంటిది ఏర్పడి ఉన్నది. దాని యొక్క స్వాభావిక ధర్మం అది. వాక్ ఏం చేస్తుందయ్యా అంటే శబ్దాలు మాట్లాడుతుంది. కారణం ఏంటి? ఆకాశం యొక్క అంశతో పుట్టింది కాబట్టి ఆకాశం యొక్క సంబంధమై ఉన్నటువంటి ఆ గుణాన్ని అది ఉచ్చారణ చేస్తూ ఉంటుంది. ఆ ధర్మం అది. అదే ప్రకారంగా పాణేంద్రియము, హస్తము, ఇది వాయువు యొక్క అంశంతో పుట్టింది కాబట్టి అది స్పర్శను విసర్జిస్తుంది. అదే ప్రకారంగా అగ్ని యొక్క అంశంతో పుట్టింది కాబట్టి పాదం అది గమనం కలిగి వ్యవహరిస్తూ ఉంటుంది. మరి జలము యొక్క అంశతో ఏర్పడింది కనుక గుహ్యేంద్రియం, ఇది కర్మేంద్రియాలో భాగమే గుహ్యేంద్రియం. అది జలాంశంతో ఏర్పడింది కనుక అది జలాన్ని విసర్జన చేస్తుంది. దాని ధర్మం అది. అయితే జలము అనేటువంటి దాంట్లో జీవకణాలు అనేటువంటి ముఖ్యంగా ఉంటాయి. జలం ప్రాణాధారము అన్నారు కదా. కనుక జలమునందే ప్రాణధర్మాలు ఉన్నాయి. ఎవరైనా గృహానికి వస్తే వేసవి కాలంలో ముందుగా వాళ్ళకి జలాన్ని చేతికిస్తారు, తాగవయ్యా అని చెప్పారు. ఎందుకంటే అది ప్రాణాధారము, ప్రాణం నిలబడేది జలం వల్ల. అయితే ఆ జలాన్ని స్వీకరించినప్పుడు జల సంబంధమై ఉన్నటువంటి అంశాన్ని గుహేంద్రియము విసర్జించేదిగా ఒక అంశములో ఉన్నది. రెండవ అంశంలో సర్వేశ్వరుడు ఈ సమస్త జీవులకు అవ్యక్తముగా సూక్ష్మదేహాలతో ఉన్నటువంటి అవిద్య ఉపాధిగా కలిగి జీవత్వమును పొంది తన వ్యవహారానికి యోగ్యముగా సూక్ష్మదేహాన్ని సమీపంలో పెట్టుకొని ఉన్నటువంటి జీవులు విశ్వంలో అసంఖ్యాకములుగా ఉన్నాయి. అవి కూడా మరి విశ్వంలోకి దేహములు కలిగి రావటానికి అవన్నీ కూడా ఊళ్ళు ఊరుతూ ఉన్నాయి. అవన్నీ కూడా దానికోసంగా ఎంతో తాపత్రయపడుతూ ఉన్నాయి. అవి కూడా దేహం ధరించాలి, విశ్వంలోకి రావాలనేటువంటి అపేక్షలు. అలాగా ఉన్నటువంటి ఆ జీవుల కోరిక తీర్చేటువంటి విధానంలో సర్వేశ్వరుడు ఒక కార్యాన్ని పెట్టుకున్నాడు.
ఆ కార్యం ఏమిటయ్యా అంటే జల సంబంధమై ఉన్నటువంటి ప్రాణాన్ని, పృథివీ సంబంధమై ఉన్నటువంటి పదార్థాన్ని, ఈ రెండు కూడా వాటిను స్వామివారు ఎన్నిక చేసుకున్నారు. ఏ యొక్క జీవులైతే లోకములో శరీర రహితులై దేహాన్ని పొందటానికి అలమటిస్తూ ఉన్నాయో, కాబట్టి వాట్లకు ఈ దేహాలు ఇవ్వాలని చెప్పనంటే ఆయన మరి ఈ యొక్క విశ్వంలో ఈ ధర్మాన్ని అన్ని పాటించాల్సిందే. సంకల్పం మాత్రముతో దేహాలు ఇవ్వటం కాదు. అవన్నీ కూడా ఒక దేహం నుంచి మరొక దేహం ఆవిర్భావం అయ్యేటువంటి విధానంగా ఒక సృష్టి క్రమంలో ఆయన పెట్టుకున్నాడు. 4 తెగలుగా కూడా ఏర్పాటు చేసుకున్నాడు. అండజములు, యోనిజములు, శ్వేతజములు, ఉద్బీజములు అని చెప్పని ఈ ప్రకారంగా 4 భాగాలుగా అట్లను విశ్వంలోకి తీసుకురావటానికి ఒక చక్కటి మార్గాలను ఏర్పాటు చేశాడు. అలాగా మరి ఈ దేహాన్ని పొందాలనే అపేక్ష కలిగి ఉన్నటువంటి ఆ జీవులు దేహాన్ని పొందాలంటే వాటికి ఒక చక్కటి ప్రణాళిక అవసరం. ఆ ప్రణాళికయే మరి పదార్థము, ప్రాణం 2 కావాల్సి వచ్చింది స్వామివారికి. అందువల్ల జలాన్ని ప్రాణంగా, పృథ్వీ అంశాలని పదార్థముగా పెట్టుకొని సర్వేశ్వరుడు లోపలే ఒక కుంపటి ఏర్పాటు చేసుకున్నాడు. అదే జఠరాగ్ని లేదా అగ్నిహోత్రుణ్ణి విరేల్చుకున్నాడు అని చెప్పవచ్చు. అగ్నిహోత్రుణ్ణి ఆయన ఉదరగోళములో ఏర్పాటు చేసుకుని ఈ ప్రకారంగా పదార్థాలు అందించేటువంటి వాట్లను అగ్ని హోమ కార్యములు ఆయన గారు హోమం చేసి అట్లను జీర్ణం చేసి సంబంధమై ఉన్నటువంటి రసాయనాలను తయారు చేసుకుని వాటిలో మెరుగుగా ఉన్నటువంటి విధానమే ఈ జీవకణంగా తయారు చేసుకుంటూ ఉన్నాడు. మనం తీసుకునేటువంటి ఆహార పానీయాలు 2 కూడా చూసినట్లయితే, ఎందుకంటే పైన ఆకాశం ఉన్నది, వాయువు ఉన్నది, అగ్ని ఉన్నది, అక్కడ ఏం చేసే అవకాశాలు కాదు. ఇక్కడ అనుకూలముగా ఉన్నాయి 2, పృథివీ, జలము. ఆ రెండింటినీ కూడా మరి స్వామివారు తన ఉదరగోళమునందు అగ్నిహోత్రుని విలుసు కూర్చున్నాడు. దాంట్లో ఈ అందించే పదార్థాలను పచనం చేసుకుంటూ ఉన్నాడు. పచామ్యన్నం చతుర్విధం అహం పచామి, నేనే వండుతూ ఉన్నానన్నాడు. ఆ ఉదరమునందు అగ్నిహోత్రుని విరేలుసుకుని దాంట్లో పదార్థాలని చక్కగా విరేలిస్తూ పక్వం చేసి అనేక రసాయనాలను ఉత్పన్నం చేసి ఆయా నాడు మండలాలకు అవన్నీ కూడా పంపించేస్తూ వాత, పిత్త, శ్లేష్మాది అనేకమైనటువంటి యొక్క రసాయనాలు శరీరంలో అన్ని భాగాలకు పోవాలి. ఇన్సులిన్ అనే ద్రవం అది కూడా ఉత్పన్నమై తిన్నటువంటి ఆహారంలో 2-3 బొట్లేవో పడతాయి అంటారు. అవి పడ్డప్పుడే ఈ ఆహారం జీర్ణమైనప్పుడు అది మరి చక్కెరగా మారిన తర్వాత శక్తిగా రక్తముగా పరిణమిస్తుంది. ఇవన్నీ ఒక ప్రక్రియ, లోన జరుగుతూ ఉన్న ప్రక్రియ. మరి ఆ ప్రకారం అనేక రసాయనాలు తయారు చేసి శరీర రక్షణ కోసంగా పంపించటము, అదంతా అయిన తర్వాత వాటిల్లో సారభూతమై ఉన్నటువంటి ఆ కణాన్ని ఏర్పాటు చేశాడు. దాన్ని వీర్య కణం, రేతో కణం, శుక్ర కణం, ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమో నమః. ఊర్ధ్వరేతస్సు సర్వేశ్వరుడుగా పోల్చారు. అదే సమస్త జీవులకు శరీరాలను ఇవ్వటానికి సిద్ధమై ఉన్నటువంటి పదార్థము. దాన్ని ఆ సర్వేశ్వరుడు ఏర్పాటు చేసి అక్కడి నుంచి మరొక భాగంలోకి, మరొక శరీరంలోకి ప్రవేశింపజేసి ఆ శరీరమునందు అక్కడి నుంచి నిర్మాణ కార్యక్రమాన్ని తలబెట్టాడు. పురుషుని గర్భమునందే మొదటిసారిగా జీవకణం అన్ని అవయవాలతో తయారై అక్కడ తయారు చేసుకున్నాడు. అది ఎంత సమయం పట్టిందో మనకు తెలియదు. అలాగా తయారు చేయబడ్డటువంటి ఆ జీవులు
అనేక అసంఖ్యాకములుగా ఉన్న జీవ కణాలని తయారు చేసుకు పెట్టుకొని అవన్నీ కూడా మరొక గర్భగోళంలోకి ప్రవేశింప చేసే విధానముగా ఆయన పెట్టుకున్న విధానం. ఎవడు పెట్టాడు? అందరూ అడిగేందుకు పోతున్నారు. ఈశ్వరుని యొక్క సంకల్పం ఎవరు తప్పించుకుంటారు? కాబట్టి ఆ ప్రకారంగా అక్కడ పడితే అది వృద్ధై మరి జీవుడుగా అనగా శరీరధారులై సంపూర్ణముగా దేహాన్ని సంతరింపజేసుకుని అక్కడి నుంచి విశ్వంలోకి వస్తున్నటువంటి విధానము. ఇది ఒక అద్భుతమై ఉన్నటువంటి ప్రక్రియ. ఏ యొక్క వనిత పదార్థాలు మొత్తం పక్వం చేసి తన పతికి అందిస్తున్నదో అవి తీసుకున్నటువంటి ఆ పురుషుడు భుజించగా తిరిగి మరలా అదే పక్వాన్ని సర్వేశ్వరుడు లోపల మళ్ళా వంట ఏర్పాటు చేసుకొని ఈమె గారు బయట వండింది, ఆయన లోపల వండుతూ ఉన్నాడు. వైశ్వనరాగ్నిగా ఉండి పక్వం చేసిన విధానం. ఆ పక్వం చేసిన విధానములో వాటిలో సారభూతమై ఉన్నటువంటి ఏ యొక్క పదార్థ శక్తి ఉన్నదో ఆ శక్తిని తిరిగి మరలా ఆమె గర్భంలోకి ప్రవేశింపజేస్తూ ఉన్నాడు. అక్కడి నుంచే వచ్చింది, ఇక్కడ జీర్ణమయ్యింది, తిరిగి మరలా ఆమె గర్భంలోకి పోతా ఉన్నది. అక్కడి నుంచి మరలా జీవ ఉత్పత్తి విధానముగా విశ్వంలోకి వస్తూ ఉన్నారు. అన్నాద్భవంతి భూతాని అన్నారు కదా, గతంలో చెప్పుకున్నాం. అన్నాద్భవంతి భూతాని, సమస్త భూతములన్నీ కూడా అన్నాత్తు భవంతి పుడుతూ ఉన్నవి. కాబట్టి ఇది ఒక సక్రంగా స్వామివారు పెట్టేసేసాడు. అవి తిరిగి మరలా అక్కడికి పోయి గర్భమునందు ప్రవేశించి గర్భాలయములో ఆ జీవుడు, ఆ జీవదేవుడు అక్కడ చక్కగా తన రూపరేఖలు దిద్దుకొని ఈశ్వరంలోకి వాడు వస్తూ ఉన్నాడు. ఇది ఒక ధర్మ విధానముగా ఉన్నది. పృథివీ సంబంధమై ఉన్నటువంటిది, జల సంబంధమై ఉన్నటువంటిది. అక్కడ మరి గుహ్యము అనబడేటువంటి దాని యందు జల సంబంధమై ఉన్నటువంటి అంశాన్ని ఆయన నిక్షిప్తం చేశాడు. ఆ జల సంబంధమై ఉన్న విధానములోనే వ్యర్థ పదార్థం మూత్రముగా వెళ్ళిపోగా దాంట్లో జీవ కణము అనేటువంటి యొక్క అంశములు రేతో కణములుగా తయారై అవి మళ్ళా మరొక మార్గం ఉండగా మరొక దేహంలోకి ప్రవేశించే విధానముగా అది సర్వేశ్వరుని యొక్క సంకల్ప విధానంగా జరుగుతున్నటువంటి ప్రక్రియ. అది ఎవడో చేసేది కాదు. అవిశ్రాంతముగా అన్ని జీవులలో, ఒక మానవుడే కాదు, విశ్వంలో 84 లక్షల రకాల జీవులలో ఈ యొక్క ప్రక్రియ స్వామివారు ఏర్పాటు చేసిన విధానం. విశ్వంలో ఉన్న ప్రాణులకు, సూక్ష్మదేహాలకు, సూక్ష్మదేహం గల జీవులకు దేహాలు ఇవ్వటానికి ఆయన గారు పెట్టుకున్నటువంటి విధానము. కాబట్టి అది గుహ్యమునందు ఉన్నటువంటి ధర్మం. ఆ విధంగా అది ప్రవర్తిస్తూ ఉన్నది అంతే. ఇట్లాగా చూస్తే ప్రతి ఒక్కటి కూడా ఆయా అంశములతో, ఆయా భూతాల నుంచి ఏర్పడ్డటువంటివి. ఆ భూత సంబంధమై ఉన్న ధర్మాలే అవన్నీ సంతరింపజేసుకొని అవి ఆ ప్రకారంగా ప్రవర్తిస్తూ ఉన్నాయి. ప్రవృత్తి మార్గంలో పోతూ ఉన్నాయి, ప్రకృతి వైపుకు పోతూ ఉన్నాయి, ప్రకృతి వైపుకే పయనిస్తూ ఉన్నాయి. ఎట్లా మేఘములు బాగా వర్షించినప్పుడు ఆ జలధారలు భూమి మీద పడి అక్కడి నుంచి పర్వతముల మీద నుంచి ఆ వృక్షాల నుంచి జాలువారి మళ్ళా ప్రవాహ రూపకంగా పోయి ఏ సముద్రం నుంచి ఆ జలాలు వచ్చాయో తిరిగి మరలా ఆ సముద్రంలోకే ఇవన్నీ నదులుగా పోయి ఆడకపోతూ ఉన్నటువంటి విధానము ఇవన్నీ కూడా. అట్లాగా మనలో ఉన్నటువంటి ఇంద్రియాలు అనేటువంటివన్నీ కూడా ఏ ప్రకృతి నుంచి అవి ఏర్పడి ఉన్నటువంటివిగా ఉన్నాయో అవన్నీ కూడా తిరిగి మరలా ప్రకృతి వైపుకే ప్రయాణం చేస్తూ ఉన్నాయి, ఆ వైపుకే పోతూ ఉన్నాయి. ఇవన్నీ చూసినట్లయితే నీకంటే వేరుగా ఉన్నటువంటి అంశములు అవి నీవు కాదు, నువ్వు వాటి సాక్షిగా ఉన్నావు కాబట్టే మరి నా మనస్సు బాగా ఉందా ఏ పూట,
నా మనస్సు ఈ పూట ఏం బాగాలేదు అంటూ ఉంటాడు. కనబడే వస్తువు కాదు, కంటికి గోచరించదు, కానీ లోపల ఉన్నది పనిచేస్తున్నది. దానిని మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది మనస్సు. కాబట్టి మనకు విషయం అవుతుంది, మనస్సు విషయం అవుతుంది, బుద్ధి విషయం అవుతుంది, తెలివి విషయం అవుతుంది. అన్నింటినీ కూడా తెలుసుకుంటూ ఉన్నాడు. తెలుసుకునేవాడు తెలియబడే వాటి కంటే వేరుగా ఉండాలి. అది తెలియబడే వాటిలలో చేరి ఉండడు. తెలియబడే వాటికి విలక్షణంగా తాను ఉన్నాడు కాబట్టే అవి తెలియబడుతూ ఉన్న విధానము. అందువల్ల ఇక్కడ నేను అనేది వేరు, మిగతావన్నీ కూడా నాకంటే వేరుగా ఉన్నటువంటివి, వాటిని అనాత్మ వస్తువులుగా చెప్పే విధానము. ఈ అనాత్మ వస్తువులుగా ఉన్నటువంటి మరి ఇక్కడ స్థూల దేహము, సూక్ష్మదేహము రెండు. కాబట్టి స్థూల దేహం యొక్క సంబంధమై ఉన్న ధర్మాలు వాటికి ఉన్నాయి. కౌమారం యవ్వనం జరా, ఇది దేహానికి ఏర్పడి ఉన్న ధర్మాలు, ఎవడు తప్పించే అవకాశాలు కావు. బాల్యం అంతరించిందా, యవ్వనం వచ్చి కూర్చుంటుంది. యవ్వనం కాస్త కరిగిపోయిందా, వృద్ధాప్యం వచ్చి అక్కడ ఆశీనులయ్యి అది వచ్చి కూర్చుంటుంది. ఇట్లా ఆపగలిగే శక్తి ఎవరికొంది వీటిని? ఇవి వాటికి ఉన్న స్వాభావిక ధర్మాలు, దేహాలకు ఉన్న స్వాభావిక ధర్మాలు. దేహ సంబంధమై ఉన్న ధర్మాలు, సూక్ష్మదేహమై ఉన్న ధర్మాలు, కారణదేహం యొక్క సంబంధ ధర్మాలు, దాని గురించి ధర్మాలు దానికే ఉన్నాయి. కారణదేహానికి కూడా తనకు కొన్ని ధర్మాలు ఉన్నాయి. అది అజ్ఞాన సంబంధమై ఉన్న అంశము కాబట్టి, తామసిక సంబంధమైన అంశము కాబట్టి జీవతత్వాన్ని మరుగు చేస్తుంది. తానెవరో తెలియకుండగా, తన ఉనికి ఏమిటో తెలియకుండగా మరుగు చేసే విధానం అజ్ఞానానికి ఉన్నటువంటి ప్రభావం. ఈ ప్రకారంగా తనకు కూడా కొన్ని ధర్మాలు ఉన్నాయి కారణదేహానికి. ఇట్లా స్థూలదేహము దాని యొక్క సంబంధ ధర్మాలు, సూక్ష్మదేహము ఇంద్రియాలు దానికి ఉన్న ధర్మాలు. ఇట్లా ఇవన్నీ కూడా చూస్తే నీకంటే అవన్నీ వేరుగా ఉన్నటువంటి అని చెప్పంటూ ఉన్నారు. అయితే మానవుడు తన యొక్క ఉనికి తనకు తెలియదు కాబట్టి పుట్టినప్పటి నుంచి దేహమునందు తన యొక్క ఉనికిని అధ్యస్థం చేసుకుంటూ వచ్చాడు కాబట్టి వానిలో ప్రగాఢముగా ఈ దేహ సంబంధమైన ధర్మాలే గోచరిస్తూ ఉంటాయి. వాటి వికారాలకే గురై మరి అలమటించే విధానం ఉంటుంది. అది అజ్ఞాన సంబంధమై ఉన్నటువంటి అంశతో ఏర్పడుతున్నటువంటి ప్రభావం వాడి మీద. కాబట్టి ప్రకారంగా స్థూలదేహము, సూక్ష్మదేహము, కారణదేహం, ఈ మూడింటి ధర్మాలలోనే మనం ఉండిపోయాం. అది స్థూలదేహం అది బాల్య సంబంధమై ఉన్న ధర్మాలు, యవనము యొక్క సంబంధమై ఉన్న ధర్మాలు, వృద్ధాప్యము దాంట్లో ఉన్నటువంటి ధర్మాలు, ఇవన్నీ వాటి ధర్మాలే. యవనం బాల్యం ఉందనుకోండి, బాల్యంలో వాడికి ఉన్న ప్రవృత్తులు స్వాభావికంగా వాటికి వచ్చేస్తాయి. మనం పెద్దగా ఉన్నాం కాబట్టి వాడి చేష్టలు కొంచెం వికారంగా కనబడతాయి. కానీ ఒకప్పుడు మన పరిస్థితి కూడా ఆ వయసులో అట్లాగే ఉన్నది కూడా. ఇట్లాగా బాల్య సంబంధమై ఉన్న వాటి ప్రవృత్తులు, యవన సంబంధమై ఉన్నటువంటి ఆ ప్రవృత్తులు, యవన దశ అనేది వచ్చిందా అంటే ఎమ్మటే తన లోపల దేహంలో క్రియేట్ అయిపోతాయి. ఎవడో చేసేది కాదు. ప్రకృతి పరంగా ఆ విధంగా సర్వేశ్వరుడు దాని కంప్యూటర్లో ఆయన గారు షెడ్ చేసేసాడు. అంతే. యవనం రాగానే వాటి సంబంధమైనటువంటి ధర్మాలు వాని యందు వచ్చేస్తాయి, పరుగులు తీస్తాయి వాడిని. ఈ ప్రకారంగా మరి ఈ స్థూల దేహంలో జరుగుతున్న సంబంధ ధర్మాలు కానీ, ఇంకా చూస్తే స్థూల దేహానికి లోపల కొన్ని ధర్మాలు అంటిపెట్టుకుని ఉన్నాయి కదా. ఈ స్థూల దేహం బతికి ఉండాలంటే అహర్నిశలు పనిచేసే విధానాలుగా వాటిని కూడా స్వామి నియామకం చేశాడు. గుండె కొట్టుకోవాలంతే, అది తనకు ఆ ధర్మం పెట్టేశాడు. అట్లా లంగ్స్, హార్ట్, కిడ్నీస్, లివర్లు మొత్తం
వాటికి ఉండేటువంటి యొక్క నియామకాలు వాటికి సర్వేశ్వరుని ద్వారా ఏర్పడి ఉన్నాయి. అది దాంట్లో ఎవడో కూడా చేయి పెట్టే అవకాశాలు లేవు. ఉన్నంతకాలం వాడుకోవాల్సిందే, ఆగిపోయినప్పుడు వెళ్ళిపోవాల్సిందే. అట్లాగా చూస్తే ఒక్కొక్కటి మన దేహంలో ఇంకా లోపలికి పోతే సర్వేశ్వరుని యొక్క విధాన శాసనానుగుణ్యముగా ప్రకృతి ద్వారా ఏర్పడ్డటువంటి యొక్క అంశాలకు ఎలాంటి ధర్మములు కలిగి ఉన్నాయి అనేదిగా చూస్తే ఇంకా అవి చాలా సూక్ష్మముగా ధర్మ సూక్ష్మాలు లోపల ఎక్కడో ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. అవన్నీ లాగాలంటే అది సామాన్యమైన విషయం కాదు. ఎంతోమంది లోపల నుంచి లాగుతూనే ఉన్నారు. కానీ ఇంకా లోపల ఇంకా ఎంతో అంశాలు స్వామివారు ఏర్పాటు చేసి ఉన్నారు. కాబట్టి ప్రకారముగా ఈ 3 దేహాలు అనాత్మ అని చెప్పని అన్నారు. అది తామసిక సంబంధమై ఉన్నటువంటి ప్రవృత్తి కలిగి ఉన్నటువంటివి అని చెప్పేసి అని ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సంబంధమై ఉన్నటువంటి వాటిలతోనే మనం చాలా సమయాన్ని వాటితో గడిపేస్తూ ఉన్నాం. అనేక రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు పోతానే ఉన్నాయి. ఏ అనాత్మనే చెప్పని అన్నామో, అనాత్మ సంబంధమైన ధర్మాలని చెప్పని అన్నామో, ఆ ధర్మాలకు అనుగుణ్యంగానే అందరూ కూడా మరి పోతున్నటువంటి విధానము. అది పరధర్మం అనిపించుకో. శ్రేయాన్ స్వధర్మో విగుణ. ఈ శ్లోకాన్ని బట్టి చాలామంది ఒక ఆక్షేపణగా కూడా వాళ్ళకి కనపడుతూ ఉంది ఒక అంశము. ఎందుకంటే స్వామివారు 18వ అధ్యాయంలో ఒక మాట చెప్పేశారు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి సర్వధర్మాన్ పరిత్యజ్య అని అంటూ ఉన్నారు. మరి భగవద్గీత 18వ అధ్యాయంలో స్వామివారు సర్వధర్మాన్ పరిత్యజ్య అని చెప్పి అన్నట్టు విధానం కదా. సర్వధర్మాన్ని పరిత్యజ్య అని చెప్పి అన్నప్పుడు ఇంకెక్కడ శ్రేయాన స్వధర్మో విగుణ, నీ యొక్క స్వధర్మమే నీకు శ్రేయస్సు అని చెప్పడం ఏమిటి అనేది కూడా కొంత ఆక్షేపణలు కనబడుతూ ఉన్నాయి. ఒక పక్కేమో సర్వధర్మాన్ని పరిత్యజ్య, అన్ని వదిలిపెట్టు అని చెప్పిన అన్నాడు. ఇక్కడేమో శ్రేయాను స్వధర్మం అని, స్వధర్మమే నీకు శ్రేయస్సు అన్నాడు. ఎట్లాగయ్యే పొందిక అనేది కూడా చాలామందిలో సందిగ్ధముగా ఉన్న అంశం ఇది. కానీ ఇక్కడ అర్థం మనం ఏం తీసుకున్నాము అని చెప్పానంటే పర స్వ అంటే కేవలం స్వకీయమై ఉన్నటువంటి అంశము ఆత్మ. పరా అని చెప్పారంటే అనాత్మ, ఆత్మ కంటే వేరుగా ఉన్న అనాత్మ. అవి చెప్పుకోవాల్సి వస్తే మరి స్థూల దేహము, సూక్ష్మదేహము, కారణదేహం, ఇవి పర. అందువల్ల స్వామి చెప్పిన మాట గీతలో ఏంటంటే దాని శర్మశ్లోకంగా కూడా పిలుస్తూ ఉంటారు. ఆ ప్రకారంగా సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ. మాం ఏకం శరణం అనేదే శ్రేయాన్ స్వధర్మ అనే అంశం వస్తుంది అక్కడ. సర్వధర్మాన్ పరిత్యజ్య అనేది ఏంటంటే ఇక్కడ మరి స్థూలదేహం, సూక్ష్మదేహం అనేటువంటివి ఉన్నాయి కాబట్టి వాటిలో చేరి ఉన్నటువంటి అనాత్మ సంబంధమై ఉన్నటువంటి ఇంద్రియాల సంబంధమై ఉన్న ఏ ప్రవృత్తులు అయితే ఉన్నాయో అవి వాటి ధర్మాలుగా చెప్పుకున్నాం కదా. మరి వాటితో మన జీవితం అంతా అట్లాగే పోతా ఉన్నది. ఎవరు ఏనాడు దాని గురించి పెద్దగా పట్టించుకునే దాఖలాలు లేవు. ఏ పూట కాపాట అట్లాగా అనాత్మతోనే మన జీవితాలు గడిచిపోతూ ఉన్నాయి. రోజులు పోతూ ఉన్నాయి, వరాలు పోతూ ఉన్నాయి, నెలలు పోతూ ఉన్నాయి. తీరా తిరిగి చూస్తే వెనకాల ఇంకేం లేదక అయిపోయింది, సౌరు అయిపోయింది. రేపో మాపో ఇక వానికి దాన్ని ఏమంటారు, ఒక చక్కటి మందిరం కడతారు. అలాంటి దానికి సిద్ధపడే విధానంగా అయిపోతూ ఉన్నది. అయా సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం అనే నన్నొక్కడనే ఆశ్రయించు అనే మాట ఏంటంటే మరి ఇక్కడ స్వధర్మం అంటే మనస్సు హంస యొక్క ఆశ్రయంలో, హంస అంటే ఈశ్వరుడు,
మహాకారణం అంటే ఈశ్వరుడు. ఆ మహాకారణ స్థలంలో ఉన్నటువంటి ఈశ్వరుడు మాం ఏకం శరణం రజ, నన్ను శరణ వేడు అన్నాడు. అలాగా మరి ఆశ్రయించినప్పుడు సోహంభావ ధ్యానంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ మరి జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, అవస్థాత్రయాన్ని దాటి పోయి ప్రయాణం చేసే అవకాశం ఏర్పడింది తనకి. ఎందువల్లంటే ఇక్కడ మహాకారణంలో చేరి ఉన్నాడు వీడు. ఎందుకంటే మహాకారణం అనబడేటువంటిది ఈ మూడు అవస్థలకు సంబంధం లేనటువంటిది. అది స్థూల దేహం ఆపో స్థలం ఆశ్రయించావా జాగ్రత్త అవస్థలో పడతావు. సూక్ష్మ దేహం ఆకాశ స్థలం ఆశ్రయించావా స్వప్న వ్యవహారంలో పడతావు. ఈ ప్రకారంగా అవన్నీ కూడా వాటి వాటి స్వాభావికములుగా ఉన్నాయి. అందువల్ల మనం ఏం చేశామంటే ఇక్కడ స్థూల దేహంతో సంబంధం లేకుండా, సూక్ష్మ దేహంతో సంబంధం లేకుండా, కారణదేహంతో కూడా సంబంధం లేకుండా మూడింటిని తప్పించి నాలుగవదిగా ఉన్నటువంటి హంస యొక్క ఆశ్రయంలో మనం ప్రస్తుతం కూర్చుని ఉన్నాము. ఇది ఈ ప్రకారంగా మరి ఆ సర్వేశ్వరుడు మాం ఏకం శరణం రజ అన్నట్లుగా హంస యొక్క ఆశ్రయంలో ఈశ్వరుణ్ణి ఆశ్రయించి ఉన్నట్లయితే దానివల్ల ఏమవుతుందయా, సర్వధర్మాన్ పరిత్యజ్య అనగా ఆ హంస యొక్క ఆశ్రయం మహాకారణ స్థలం, అది తురియము కనుక కాబట్టి ఆ తురియము నుండి తురియ అతీతానికి పోయేటువంటి విధానం ఏర్పడ్డప్పుడు మరి ఏ అనాత్మ యొక్క సంబంధమై ఎంతకాలం ఉన్నదో అవన్నీ కూడా మొత్తం జడమై పడిపోతాయి. సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే జ్ఞానేంద్రియ సంబంధ ధర్మాలు, కర్మేంద్రియ ధర్మ, అంతరేంద్రియాల సంబంధ ధర్మాలు, జ్ఞానేంద్రియముల సంబంధమై ఉన్న ధర్మాలు, కర్మేంద్రియముల యొక్క సంబంధమై ఉన్న ధర్మాలు, వీటిల్లో మనం పూర్తిగా నిమగ్నమై దాంట్లో బాగా చేరికిపోయాం. అందువల్ల పరధర్మో భయావహ, నీకది ఎప్పటికైనా నిన్ను అనాత్మ వర్గంలో ముంచివేస్తుంది, అనేక కర్మవాసనలలో ముంచివేస్తాయి, అనేక సంస్కారాలని లోపల చొప్పింపబెడతాయి, తిరిగి మరలా అనేక దేహాలకు హేతువుగా అవుతున్నటువంటి పరిస్థితి కనుక ఇది పరధర్మము భయానకమైనది. భయావహ. చక్కగా స్వధర్మముగు హంస యొక్క ఆశ్రయములో ఉండేటువంటి యొక్క అవకాశాన్ని భగవంతుడు మానవ జన్మ ద్వారా ప్రసాదించాడు. ఇతర దేహాలు ఎన్నో ధరించి ఉన్నా కానీ వాటికి మహాకారణం యొక్క ఆశ్రయం పొంది ధరించే అవకాశం వాడికి లేదు. ఎందువల్ల పెట్ల వాడికి, మానవునికి మాత్రమే అలాంటి అవకాశం ఏర్పడింది. ఈ ప్రకారంగా మహాకారణమగు హంస యొక్క ఆశ్రయంలో సర్వేశ్వరుడు అక్కడ నివాసమై ఉన్నాడు కాబట్టి ఆయన్ని ఆశ్రయించినప్పుడు ఇక సర్వధర్మాన్ పరిత్యజ్య అనే విధానములో మరి క్రమముగా పృథ్వీ సంబంధమై ఉన్న కర్మేంద్రియాలు, జల సంబంధమై ఉన్న పంచవిషయాలు, అగ్ని సంబంధమైన జ్ఞానేంద్రియాలు, వాయు సంబంధమై ఉన్నటువంటి దశ వాయువులు, పంచవాయువులు, ఈ మొత్తం కూడా వాటి యొక్క ప్రవృత్తులు పూర్తిగా ఆగిపోతాయి. లేవేగా జ్ఞానేంద్రియాలు మొత్తం అన్నీ ఆగిపోతాయి. ప్రభాశూన్యం, మనశూన్యం, బుద్ధిశూన్యం, నిరామయం, సర్వశూన్యం, నిరాభాసం, సమాధిస్థస్య లక్షణం. అక్కడ ఇంకేం లేవక సర్వధర్మం అనగా జ్ఞానేంద్రియాలు పనిచేయట్లా, కర్మేంద్రియాలు పనిచేయట్లా, అంతరింద్రియాలు పనిచేయటం లేదు. చివరికి ప్రాణవాయువులు కూడా ఆగిపోయాయి. అది యోగ సమాధి యొక్క సంబంధ అంశము. అదే ఇంద్రియాలు మనస్సు ఇవన్నీ ఆగిపోయి ప్రాణం గనక సంచారం కలిగి ఉన్నదా అంటే అక్కడే వానికి మరి ఆ యోగ సమాధిగా చెప్పే అవకాశాలు లేవు. కనుక ప్రాణములు కూడా వాటి ధర్మాలు కూడా వీడి లయమైపోవాలి. మనశూన్యం, బుద్ధిశూన్యం, నిరామయం, సర్వశూన్యం, నిరాభాసం అని అంటుంది ఉత్తర గీత. అక్కడేక నీకేవి కూడా ఏ ధర్మాలు లేవు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి యొక్క సంబంధమైన అవస్థాత్రయ సంబంధమైన ధర్మాలు కానీ, దేహేంద్రియముల యొక్క సంబంధమైన ప్రవృత్తి సంబంధమైన ధర్మాలు కానీ అడేమీ లేవేక. అవేమి లేకుండా పోవటమే అది మోక్షానికి మార్గం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ప్రకారముగా శ్రేయాను స్వధర్మ విగుణ,
నీ యొక్క ధర్మం మహాకారణమునందు ఆ శబల బ్రహ్మము అనగా ఈశ్వరుణ్ణి సర్వేశ్వరుణ్ణి ఆశ్రయించి ఉండటమే నీ యొక్క ముఖ్యమై ఉన్నటువంటి విధానము. ఆ ప్రకారంగా ఎప్పుడైతే మహాకారణ ఆశ్రయంలో ఉంటారో అది స్వధర్మం అనేటువంటి అంశం కింద వస్తుంది. పరధర్మం అంటే నీకంటే అన్యముగా ఉన్నటువంటి అనాత్మ యొక్క వాటితో సంబంధం పడి పోవటమే పరధర్మం. ఆ ప్రకారంగా పోవటం వల్ల ఏమవుతుందని చెప్పనంటే ఈ విశ్వంలో ఉన్నట్టు నానా రకాలైన కర్మలన్నీ కూడా చుట్టుకుంటూ ఉన్నాయి. ఎంతెంత బహిర్గతముగా ఎంతంత వ్యవహార దశల్లో ఇంద్రియాలతో పోతూ ఉన్నామో అంతంత అనాత్మ సంబంధమై ఉన్న జ్ఞానం అజ్ఞానం అనేది బాగా ఏర్పడుతున్న పరిస్థితి కాబట్టి అది భయానకమై ఉన్నది. స్వధర్మే నిధరం శ్రేయ, దాంట్లో నువ్వు మరణించినా కానీ శ్రేయస్సు అని చెప్పి అంటే ఏమిటి? జీవత్వం పూర్తిగా అంతరించిపోయి బ్రహ్మత్వం సిద్ధించే విధానంగా వచ్చింది కాబట్టి మరి అక్కడ మరి చూస్తే అది జీవన్ముక్త స్థితి అని చెప్పని అంటారు. ఇది చక్కటి శ్లోకం. దీన్ని బాగా అధ్యయనం చేయగలగండి. అనేక అంశాలు దీంట్లో గోచరింపబడతాయి. ఈ ప్రకారంగా శ్రేయాన్ స్వధర్మ విగుణ పరధర్మాత్ అనుష్ఠితాత్ స్వధర్మేణ ధనం శ్రేయ పరధర్మ భయావహ. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు.